శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ రామచంద్రాయ నమః. శ్రీ కళాభాను విజయం 2వ భాగం. రచన పంచరత్నం సుబ్బరామప్ప గారు, ఎనగలూరు గ్రామం. వీరే విషయమును మాట్లాడెదరోయని నిలచి ఆలకింప భువనమోహిని అనియు మణిసంజన అనియు వినిపించే. అంత చేటికన్ గాంచి భ్రమణిక వీరేదియో ప్రస్తావశమున భువనమోహిని అని నా పేరు ఉచ్చరించుచున్నారు. అదో విభావసు మహారాజు గారని మా తండ్రి గారిని, శ్యామలాదేవి అని మా తల్లిగారిని పేర్కొనుచున్నారు. కొంచెంసేపు నిలువుము. వీరు ఇంకా మన దేశ రహస్యములేమి మాట్లాడుదురో వినవలయునని అని నా అమ్మ ప్రొద్దుపోయున్నది. దేవాగార పరిచారకులొక్కొక్కరే ఊరిలోనికి అరుగుచున్నారు. మనమిరువురమే అగుదుము. వీరు ఏ దేశ బ్రాహ్మణులో వీరి కంటబడిన మనకేమి అపాయము తటస్థించునో మీ జననీ జనకులు ఊరుకుందురా? నన్ను మన్నింతురా? నిన్ను విశ్వసింతురా? పోవుదమని చేటిక చెప్పా. చెలి, నీకెందుకింత భయము? మా తల్లిదండ్రులు ఇంత మాత్రమునకే నీ ప్రాణము తీసి నన్ను నిందింతురా? ఈ వృద్ధ బ్రాహ్మణుల పైన సంకోచపడేదవు. ఇప్పుడు మనకు ఎవరి వలననైనా అపాయము తటస్థించనేని వీరే మనకు సహాయపడుదురు. శాంబశివులం బోలి ఉన్నవారు, భయపడుకుము. మాతాపితరులను సమ్మతపరిచేతకు నేనున్నదానను గదా. వలదు, భయపడవలదు. పలుమారు వీరు మన పేరులు ఉచ్చరించుచున్నారు. వినేదము, నిలువుమని చెప్పి రాజమార్గమును వదిలి నదీ తీరమున నున్న సహకార వృక్షము క్రింద నిలువంబడిరి. ఆ బ్రాహ్మణులు ఈ విధముగా మాట్లాడుచుండిరి. మొదటి బ్రాహ్మణుడు: అయితే సూర్యనారాయణ శాస్త్రి గారు, మీరు కాశీపురి నుండి ఇచ్చటికి వచ్చి 3 రోజులు అయి ఉండునా అనెను. రెండవ బ్రాహ్మణుడు: లేదండి, నిన్న సూర్యోదయమగుసరికి ఇచ్చటికి వచ్చి స్నానాది నిత్యకృత్యములు నర్చుకొని ఊరిలోనికి పోయి తిని. కానీ ఈ ఊరును మీరు వచ్చిన కార్యమును తెలియజేయలేదా? 1-2 సార్లు అడిగినను నా వృత్తాంతముని విచారించుతూ మరిపించుచున్నారే, కానీ కారణమేమి అనెను. మొదటి బ్రాహ్మణుడు: అదేమి, అప్పుడే చెప్పి తినే, మరలానేమి చెప్పవలేను అనెను. రెండవ బ్రాహ్మణుడు: ఏమి చెప్పితిరి? మీ పేరు సుబ్రహ్మణ్య శర్మయ్యని చెప్పితిరి, కానీ మీ వృత్తాంతము వివరింపలేదే అనెను. సుబ్రహ్మణ్య శర్మ: నా కథ మీ బోటి నిష్కర్మ చిత్తుల వినగో యోగ్యమైనది కాదు. నా వంటి నిర్భాగ్యుడే వినవలయు. కానిండు తాము తెచ్చిన మీ రాజకుమారుని పట మీ భువనమోహినికి కనుబర్చితిరా? ఆ కాంత సమ్మతించినదా అనెను. సూర్యనారాయణ శాస్త్రి: మీకెప్పుడు దయకలుగునో అప్పుడే మీ వృత్తాంతము చెప్పుదురు లెండు. నేను వచ్చిన పని వాకిటిలో ముగిసినదన్నట్లున్నది. ఈ కన్యక మాత్రమే ఈ రాజుగారికి సంతానమట. పుత్రులు లేరట. రాజు చిన్న భార్య మేనల్లుడు లోమకేశుడనువానికి భువనమోహినినిచ్చి వివాహమనర్చి ఈ రాజ్యం బాతనికే వసంగుదురట. ఆ కన్యకకు మాత్రం ఇష్టము లేదట అనెను. సుబ్రహ్మణ్య శర్మ: ఆ కన్యక ఇష్టపడకుండుటకేమి కారణమో మీకు తెలుసునా అనెను. సూర్యనారాయణ శాస్త్రి చిన్నగా ఇలా అనెను: ఆ లోమకేశునకు తల్లిదండ్రులు లేరట, గర్భదరిద్రుడట. ఈ రాజుగారు కళభాషిణీదేవి యొక్క సౌందర్యమునకు మెచ్చి రాజవంశమునకు చేరిన బీదవారి ఇంటిలో 2వ భార్యగా వివాహం చేసుకొని వచ్చిరట. ఈ లోమకేశుడు 20 సంవత్సరములు వయసు గల వాడైనను మూర్ఖుడట. దరిద్రమునకు తోడుగా విద్యాదరిద్రం ఆవరించి ఉన్నదట. బహువసి యట, నాగరికత లేదట. అందుచేత
సుబ్రహ్మణ్య శర్మ: అట్లయినా ఈ రాజుగారి రెండవ భార్య పుట్టినిల్లెచ్చటయో అనెను. సూర్యనారాయణ శాస్త్రి: ఆంధ్రదేశమున విజయవాటిక అను పురము కలదట అనెను. సుబ్రహ్మణ్య శర్మ: ఓహో, మహేంద్రవరమున కించుమించుగా సమీపమునే అనెను. సూర్యనారాయణ శాస్త్రి: మీది మహేంద్రపురమా అనెను. సుబ్రహ్మణ్య శర్మ: ఇప్పుడు కాదండి, నా కథ వివరింతును లెండు, తొందర పడుకుడు. ఆమె మరి ఎవరిని వరించినది అనెను. సూర్యనారాయణ శాస్త్రి ఇలా అన్నాడు: దేశ దేశముల నుండి రాజపుత్రుల చిత్రపటములను తెప్పించి రాజునకు తెలియక కనబరిచినను ఏదియో ఒక లోపము కల్పించి ఎవ్వరిని ఇష్టపడుకున్నదట అనెను. సుబ్రహ్మణ్య శర్మ: వివాహమే అగత్యం లేదని ఆమెకిష్టముండున్నా? సూర్యనారాయణ శాస్త్రి ఇలా అనెను: అటు కాదు, హరిద్వార రాజకుమారుని చిత్రపటము తెచ్చియున్న ఒక బ్రాహ్మణుడు ప్రస్తాపవశమున ఒకానొక రాజకుమారుని విషయమై కొంతవరకు చెప్పెనట. నాటి నుండి ఆ రాజకుమారుడిని పెళ్ళియాడవలేనని ఉన్నదనియు లోమకేశుని వరింపమని ఎంత బోధించినను సమ్మతించకున్నదనియు ఈ పురిలో నేడు వింటిని. ఇక మీ వృత్తాంతం తెలియజేయక తీరదు అనెను. సుబ్రహ్మణ్య శర్మ ఇలా అన్నాడు: బ్రాహ్మణోత్తమ, నేను ప్రయాగ నుండి వచ్చుచున్నాను. నా వృత్తాంతం మెరింగించుటకు నోరాడకయున్నది. నా కడుపు దరికొని మండుచున్నది. నా దుఃఖం బింతింతయని వచించుటకు వీలు పడనిది. ఎట్టి రాతిగుండె గలవాడైనా నా కథ విననేని కంట తడి పెట్టక మానడు. ఊరు విడిచి కొంత మరిచియున్నాను. మరలా ఎందులకు జ్ఞాపకమగునట్టు ఒనర్చెదరు? మీ బోటి నిర్మల చిత్తుల మనంబునకు ఆయాసం కల్పింపజాలను. నా కథ ఉండని. ఆ కాంతన వరించిన రాజసుతుడెవరో మీరు విచారించి ఉన్నారా అనెను. సూర్యనారాయణ శాస్త్రి ఇలా అన్నాడు: విచారించకేమి, అతని దేశమేదియో తల్లిదండ్రులెవరో తెలియదు, కానీ అతని పేరు మాత్రము కళాభానుడట అనెను. సుబ్రహ్మణ్య శర్మ ఇలా అన్నాడు: ఆహా, ఆ విద్యానిధిని, ఆ నవమన్మధుని, ఆ ధనుర్గురుని, ఆ ప్రతాప భానుని, ఆ కళాభానుని ఈ రాజపుత్రికయే కాదు, ప్రపంచమున గల కన్యకలందరూ వరించెదరు, కానీ ఆ కన్యకలకు లభ్యం కావలేను కదా అనెను. సూర్యనారాయణ శాస్త్రి ఇలా అనెను: ఏమండి, అతని విషయము మీరును అద్భుతముగా వచించెదరే, మీకెట్లు తెలియను అనెను. సుబ్రహ్మణ్య శర్మ: మా రాజకుమారుని సంగతి నాకు తెలియదేమండి. అతని ప్రతాపాదు ఎరుంగుదును, కానీ ఆ కుమారుని చూచు భాగ్యం నాకు లేకున్నది అనెను. సూర్యనారాయణ శాస్త్రి: మీ రాజకుమారుడని చెప్పితిరి, ఆ రాజకుమారుని చూడలేదని చెప్పితిరి. మీ సంగతి నాకు బోధపడక మిడుకుచున్నాను స్వామి. మనమిరువురము దేశాంతర గతులము. మనకెవ్వరిచ్చట స్నేహితులు కానీ బంధువులు కానీ లేరు. స్నేహితము సాప్త పదాధీనము. చాలా ప్రొద్దు నుండి మాటలాడుచున్నవారం మనమిప్పుడు స్నేహితులమైతిమి. మీ వృత్తాంతమెంతటి దుఃఖకరమైనదైనను నాకెరింగించి మీ దుఃఖమున నాకొక భాగం బియ్యుడు, చెప్పక తప్పదు అనెను. సుబ్రహ్మణ్య శర్మ శాస్త్రి గారు నన్ను నిర్బంధపరచుచున్నారు. తనకు గల సంతాప మితరులతో చెప్పుకొన్న కొంత ఊరట కలుగునని లోకోక్తి కలదు. నా కథ వివరించెదను వినుడు. ఆంధ్రదేశమున గోదావరి నది తీరమున మహేంద్రపురం మను నగరము కలదు. ఆ పట్టణమున నరేంద్రచంద్రుడను రాజు కలడు. ఆ రాజేంద్రుడు తన ప్రతాపముచే దక్షిణ పథ మంతయు జయించి ధర్మం తప్పక శ్రీరామచంద్రుని రీతి ప్రజలను తన కన్న బిడ్డల వలె చూచుచూ పరిపాలించుచుండె. అతని చెంత నేను రాజపౌరోహితుడను, కవీశ్వరుడను, ఆస్థాన పండితుండను,
పౌరాణికుండను, స్నేహితుడను, ఇన్ని పదవులతో ఎక్కువ గౌరవము నార్జించి యుంటిని. నాకు నెలకొక్క 100 దినారములు గౌరవ వేతనము వసంగుచుండె. ఆ రాజేంద్రునకు సంతానము లేక యజ్ఞయాగాదులొనర్చె, దానములొనర్చె, దేవాలయములు కట్టించి బింబ ప్రతిష్టలు చేయించె, నాగ ప్రతిష్టలు, అశ్వర్థ వివాహము లొనర్చె, దీనానాథ జనులను ఆదరించె, యాత్రలొనరించె. ఎన్ని ప్రయత్నములు నరించినను సంతానము కలుగదయ్యే. రాజ్యముపై విసుగు చెనియించె, ఏ భోగము అనుభవించుటకు విరక్తి కలిగే. చింతా మితిమీరె, పరమ సాధ్వీ తిలకంబగు ప్రియం వధాదేవి యను తన పట్టపు దేవేరియును తానును తపము వనర్చు సంతానంబు బడయవలయునని నిశ్చయించి రాజ్యమును మంత్రి అధీనమునర్చి తపోవనంబునకై ప్రయాణమయ్యే. నేనును నా భార్య సహితముగా వారి వెంట వెడులటకు ఉద్యుక్తుడనై రాజుతో విన్నవించుకొంటిని. అంగీకరింపబడలేదు. బహువిధముల వేడుకొంటిని. వలదనియు, నన్ను చక్కగా కాపాడవలేననియు, నాకే విధమైన కొరతయు కలుగకూడదనియు మంత్రికి కట్టుదిట్టములొనర్చి భార్యా సమేతుడై ఆ రాజేంద్రుడు నైమిసారణ్యమునకు జనియే. రాజ్యమంతయు మంత్రికి స్వాధీనమయ్యే. కొంతకాలము జరిగే. మంత్రికి దుర్బుద్ధి ఒడెమె. మొదలునే మహాక్రూరుడు. రాజ్యం అంతయు తన హస్తగతం బగుటచే మరింత దుర్మార్గము ప్రబలే అతనికి. కవిత్వపు పురాణ వేద శాస్త్రములందేమియును పరిచయం లేదు. శుద్ధ మూర్ఖుడు. ద్రవ్యార్జనమునందే కడు ప్రీతి. బహులుబ్ధుడు. నానాటికి అతని క్రూర కృత్యము అభివృద్ధి చెందుచుండే. నా పాండిత్యమాతనికి చెంత నిష్ప్రయోజనమయ్యే. నాకు ప్రతి నెల వసంగుచుండిన 100 దినారములపై అతని దృష్టి పారే. ఎన్ని దినముల నుండి కడుపులో దిగులుచున్నాడో ఒకానొక దినమున భగ్గున మండి నన్ను పిలిచి, శర్మగారు, మీరు నిర్నిమిత్తముగా నెలకు 100 దినారములు రాచనగరు నుండి తీసుకొనుచున్నారు. విశ్వాసముచే రాజుగారు సెంగినను మనము వృధాగా ఉపయోగించుకొనరాదు. రాజద్రవ్య అపహారకులగుదుము. మీకొక అధికారమొసంగెద, పన్నులు వసూలు చేసెదరాయనియే. మంత్రివర్య, నేను వైదికుండను, మిక్కిలి చాదస్సుండను. లౌక్య వృత్తులు నాకేమియూ తెలియదు. నా వలన కాదని మీకు తెలిసియుండియు నన్ను అడుగుచున్నారేమిటి అని. అట్లైన వృధాగా నెలయొకటికి 100 దినారములిప్పటి నుండి వసంగుట నిల్పుదల చేసియున్నాడ. పండిత గౌరవార్థము నెలకొక 10 దినారములిచ్చెద. మీరు భార్యాభర్తలిరువురే కదా, జీవనమునకు చాలుననియే. బహుకాలము నుండి అత్యంత గౌరవముతో 100 దినారములు తీసుకొని మహాపదవియందుండిన నేను 10 దినారములకేమని సమ్మతింతును? మంత్రి, నా పైన నీకెందుకింతటి నిర్దయ? మా రాజేంద్రుడు నన్నత్యంత ప్రేమచే రక్షించుచుండవలే నని నీకప్పగించియున్నవాడే. వలదు నా గౌరవ వేతనము పై నీ దృష్టి పారనీయకు మని బహువిధముల వేడుకొంటి. ఎంత వేడుకొన్నను దుష్ట కీటక విషము ఓలే అతని మనస్సు మరింత ఉద్రేకమై ఇంక మాట్లాడిన నేనిచ్చదనన్న 10 దినారములు సహా వసంగను. మీ రాజునకి ఏమి? అడవిలో తపము చేయు వచ్చున్నవానికి రాష్ట్రము యొక్క లాభ నష్టములేమి ఎరుగును. వాగ్దత్తము అందరూ చేయవచ్చును, నెరవేర్చుట కదా దుర్లభము. ఇచ్చట రాజ భాండాగారమున ద్రవ్యము క్షీణించుచున్నది.
వృధా ద్రవ్య ధ్వంసమొనర్చి రాజ్యమును భ్రష్టు పట్టించవలేననియా నీ సంకల్పము. చాలు చాలు నీ పాండిత్యము మాకనవసరం మాకనావశ్యకము. ఊరక 10 దినారములు తీసుకొని పడియుండుమనియే. అయ్యా, బ్రాహ్మణుండను పౌరోహితుండను బహుకాలము నుండి మిమ్ము ఆశ్రయించుకుని ఉన్నవాడను దయయుంచు మని వేడుకొంటిని. నీవు బ్రాహ్మణుడువా? చండాలుడవు, రుణపాతకుడవు, రాజ్య ద్రవ్య అపహారివి. నీవు పౌరోహితుడవేమధికారమొనర్తువు? పౌరోహితునికి తగిన దక్షిణ 10 దినారములే ఒసంగెద. ఇష్టమున్న గైకొనుము, లేకున్న వదులుమనియే. చండాలుడన్న అందుకు నాకత్య ఆగ్రహము కలిగే. అమాత్యధమా, నేను నిక్కముగా నీవన్నట్టు పౌరోహితుడనే. నా అధికారము చెప్పెద వినుము. నీ భార్యయో నీ కుమారుండో చచ్చిన నీ మెడకు బద్దె వేయించి కుడికి నెడమకును త్రిప్పించి ప్రేతకార్య పిండ ప్రధాన తిలోదకముల నే లోపము లేకుండా నెరవేర్చు అధికారము కలదురా నీచ. పౌరోహితునికి ఇదియే గొప్ప అధికారమని ఇంకను పరుషోక్తులాడితిని. మంత్రికి ఆగ్రహము ద్విగుణీకరించే. బ్రాహ్మణాదమా, ఈ రాత్రియే నీవును నీ భార్యయును ఈ పురి దాటి పొండు. రేపుదయము ఈ పురిలో నగపడితిరేని మీ ఇరువురకును శిక్ష విధించదనని దండనాధికారిని రప్పించి రేపుదయమున ఈ బ్రహ్మబంధువుది ఈ పురమునందు అగుపడిన శూల ప్రోతము గావింపుమని నా ఎదుటని కఠినమైన ఆజ్ఞ పత్రిక వసంగి నా రాత్రియే నా మందిరమునందు గల సమస్త వస్తు సామాగ్రి అంతయును గైకొని కట్టుబట్టలతో విడిచి చనియే. నేనతి సంతాపముచే భార్యను దోడ్కొని ఆ ప్రత్యూషమునని మహేంద్రవరము నిర్గమించి ఆకలి ప్రొద్దున అన్నమును నీరును దొరకక పరితపించుచు కాయగూరలను తినుచు బంధువులు స్నేహితులు నన్నెరింగిన వారు ఉండు పురములందు జొరక బహుదూరమేతించి కానరాని దేశమున భిక్షాన్నము తెచ్చి ఉదర పోషణము నర్చుకొనుచు ప్రయాగ పట్టణమును చేరి అచ్చటని ధర్మశాలయందు ఆవాసము కల్పించుకొని ఉంటిని. నా భార్య 9 మాసముల గర్భవతి అయ్యెను. నా వెంట బహుదుర్గమ మార్గమున కష్టముల కోర్చి సహధర్మచారిని ధర్మమును సార్థకపరిచే. మరికొన్ని దినములకొక ఆడ శిశువును ప్రసవించే. నా పురమునందు గల సాధ్వీమ తల్లులు కటాక్షించి కానుపునర్చిరి. బాలింతరాలిని శిశువును అతి శ్రద్ధచే కాపాడిరి. యాత్రికులకు సంకల్పములు చెప్పుచు శ్రీమంతులకు ఫలమంత్రాక్షతలు వసంగుచు సంవత్సరీకములందు నిమంత్రణవు కొప్పి కొనర్చుకొనుచు సంవత్సరీకములందు నిమంత్రణ ఒప్పుకొనుచు యజ్ఞంబులను ఋత్వికారణంబు అందుచును ఉదరిపోషణ జరుపుకొనుచు నా భార్యను నా కూతురును రక్షించుకొనుచుంటిని. నా కుమార్తెయగు సుశీల ప్రజ్ఞాశాలి అయి నా వలన సమస్త విద్యలను అభ్యసించే. మరికొన్ని దినములకు రజస్వల అయ్యే. పరిణయ వయస్కురాలగు నా పుత్రికకు తగిన వరుని అన్వేషింపవలయునని పరిణయమునర్చుటకు తగిన వస్తు సామాగ్రి సమకూర్పవలయునని యోచించి తొలుత వరుణన్వేషించి ఆవల సామాగ్రి సమకూర్చవలయునని నిశ్చయించి యుంటిని. మాఘమాసమేతించె. మాఘ స్నానార్థమై దేశ విదేశముల నుండి అనేకులు జనుదెంచి మేమున్న ధర్మశాలయందే భోజనపానములు తీర్చుకొనుచు త్రివేణి సంగమమున స్నానమాచరించుచు ఉండిరి. వారిలో కాశీపురము నుండి స్నానార్థమై వచ్చియున్న విద్యార్థి ఒక బ్రాహ్మణ బ్రహ్మచారి రూప
యవ్వన లక్షణ ప్రజ్ఞా బ్రహ్మ వర్చస్వి అయి బ్రహ్మచర్యం ఆచరించుచుండా కాంచితి. నా సుత నతనికి ఇయ్యవలయునని నిశ్చయించి అతని వృత్తాంతం విచారించి తిని, తనది కాశీపురమనియు తల్లిదండ్రులు కలరనియు భారద్వాజస గోత్రమనియు రుక్షాకయనియు కాశీపురముననే ఆనందవనమునందు ఆశ్రయంబు కల్పించుకొని ఉన్న భట్టపాదార్యుల వలన తర్కశాస్త్రము అభ్యసించుచున్నాననియు తన పేరు శ్రీపాద శర్మ అనియు తనకిరువది 5 వర్షములు వయస్సు అనియు చెప్పే. మేము రుక్షాకయందు శ్రీవత్సస గోత్రజుల మగుటచే ఇతనికే వసంగవలయునని నిశ్చయించి ఘటితార్థము సహా చూచుటకు లేదనుకొని, నాయన శ్రీపాద, నా కుమార్తె సుశీలను చూచియున్నావు కదా, ఆ బిడ్డ నీ సహధర్మచారిని ఎగుటకు నీకు సమ్మతమేనా అని అడిగి తిన్నని చెప్పుచుండగా సూర్యనారాయణ శాస్త్రి ముఖము నందొక విధమైన వికాసము కలిగి ఏదియో మాట్లాడ నుంచి మరలా ఉపశమించుకొని అంత సుబ్రహ్మణ్య శర్మ ఇట్లనియే. మరలా నా బ్రహ్మచారి నా ప్రశ్నకు జవాబుగా మా తల్లిదండ్రులను అడిగి వారు సమ్మతించిన గైకొందుమన్నా మీరు సమ్మతించి ఒసంగడమన్నా మీ ఉభయుల ఆజ్ఞకు బద్ధుడనే కదా అనియే. నా భార్యయును సమ్మతించే. నా కూతురు ఒప్పుకొనియే. ఇతడొప్పుకొన్నట్టు ముఖలక్షణముల వలన తెలియచుండే. అంతలో సూర్యనారాయణ శాస్త్రి తన ఉల్లాసమును అణుచుకొనలేక, శర్మగారు, ఆ బ్రహ్మచారి శ్రీపాదుడు నా కుమారుడేనండి. మీ బోటి సత్పురుషుల బాంధవ్యము దొరుకుట దుర్లభం కదా. నేనును సమ్మతించి ఉన్నవాడ. ఉభయుల సెలవులు నేనే భరించెద. ఈ శ్రావణమాసముననే లగ్నములున్నవి. కర్కి శ్రావణము కాదు. ముఖ్యముగా గురువు కర్కాటకమందున్నవాడు. నాకును మా శ్రీపాదునకును గురుబలము చక్కగానున్నది. శుభస్య శీఘ్రం అని పెద్దలు వచింతురు. మీరే విధమైన కొరత ఉంచుకొనక మా గృహమునందే వివాహమునరింపుండని అనినంతనే సుబ్రహ్మణ్య శర్మ మహా దుఃఖాక్రాంతుడై, ఆ సుశీల, ఈ నిర్భాగ్యుని గర్భమున ఎందుకు జనించితివి తల్లి అని ఏడ్చె. అదిగాంచి శర్మగారు దుఃఖింపకుడు గడచిన వైభవమును తలుచుట గత సేతు బంధనముగాదే. కలిమిలేములెవ్వరికి శాశ్వతము కాదు. ఎవరెవరికే ఏ కాలమునకేమి ఏ రీతియో జరుగునది మనమెరుంగుదమే. పూర్వజన్మ కర్మం బోరోదోయుటకు మన తరమగుని. పూర్వకృత సుకృత దుష్కృతముల అనుసరించి ఉండు జనన కాల గ్రహ దశాంతర్దశల రీతి జరుగుననే శాస్త్రోక్తులు మీకెరింగింప నే సమర్థుడనే. ఎరుగని శాస్త్రములున్నవే. దుఃఖింపకుడని నా స్వామి, నే నా కలిమిలేములకుగా దుఃఖించలేదు తండ్రి. మీ ఓటి ఆగర్భ శ్రీమంతుల బాంధవ్యము నా వంటి గర్భ నిర్భాగ్యునకు అలవడునే. ఏమి చెప్పుదు. నా కడుపు సంతాపద వానలముచే దహించుచున్నది. మీ పుత్రునితో ఇట్లు మాట్లాడి మనమున నిశ్చయించుకొని సామగ్రుల సమకూర్చుచుంటి. మాఘమాసం అతిక్రమించే. శ్రీపాదుడందే ఉండే. మరలా 2 మాసములు జరిగే. ఒక దినమందు వేకువన లేచి త్రివేణి సంగమమున స్నానమాచరించి నా పుత్రికయు నేనును నా భార్యయు ధర్మశాల కరుదించుచుంటిమి. ప్రళయ మారుతము వలె ఒక సుడికాలి ఒడమి. అందరూ కన్నులు మోడ్చితిమి. తెరుసు చరికి నా కుమార్తె లేదయ్య. నాకొకతే పుత్రిక. నేనెందు చొత్తు
నా సంతాపమునకు మేరయే లేదు. నేనెందెందో వెతికితి నగుపడలేదు. నా పుత్రిక నొసంగెదనని మీ కుమారునితో నే చెప్పినప్పటి నుండి వారిరువురు నూతనోద్వాహ వధూవరుల రీతి అప్పుడే అన్యోన్య మైత్రి మెలుగుచూ వంటి పాట ఉన్నప్పుడొకరినోతో ఒకరు లజ్జాభరములచే మాటలాడుచు భక్ష్య పదార్థములు లేనిదేని వసంగిన ఒకరు పెద్దవారలకు ఈయకుండునట్లు దాచి వసంగి కొనుచు నరక్షణమెవరో అరక్షణము ఎవరో ఒకరు అగపడకున్న తహతహపడుచు ఎద్దియో ఒక పని గలవారి వలె ఏదియో వెదుకువారి వలె నటు నిటు తిరుగుచు ఎంతయో ఉల్లాసములచే మా మనస్సంతోషబగుటన్నట్లు మెలుగుచుండిరి. నా కూతురు అదృశ్యమైనంతనే మీ సుతనకదే చింతాభ్రాంతి కలిగి వెతుకుచూ నేనెంత నిర్బంధముతో ఆతని కనిపెట్టుకుని ఉన్నను. మరుదినమున వేకువనే లేచి ఎందరిగెనో తెలియదయ్యే నా భార్యను ఓదార్చి నాట నుండియు వారిరువురిని వెతుకుచూ అరణ్యములలో వెతుకుచూ జనవాసములలోనూ చూచుచూ ఈ పట్టణముకు ఎతించి ఉన్నవాడ ఇందు కనబడయ్యే అనునంత నెహ శ్రీపాద ఎటకేగితివిరా నాయనా, పట్టపాదార్యుల వద్ద విద్యాభ్యాసము చేయుచున్నావనియే ఉన్నవాడనే అని అరచి సూర్యనారాయణ శాస్త్రి మూర్ఛిల్లె. ఆదిగాంచి శాస్త్రిగారు మీరెందుకు దుఃఖింపవలేను? మనం ఉభయులము ఒకే గురువు వద్ద చదువుకున్న వారి వలె నున్న వారం. నేడు బహుళ పంచమి కదా, చంద్రుడు ఉదయించుచున్నవాడు దైవమనర్చినట్లు అగును. మనమిరువురము బిడ్డలను వెతుకుచూ పోవుదము. ఈ రాత్రి పురియందు శయనించి రేపుదయమున ఎందైనా వెడలుదమని ఈ అనుకొనుచు నిట్టూర్పు విడుచుచు వారిరువురిలోనికి జనిరి సహకార తరుచాటున వినుచున్న మన తరుణులు ఇరువురు వారి మాటలు విని వారి కష్టములకు తామును శోకింపుచు భ్రమణిక ఆ బ్రాహ్మణునకేకపుత్రిక ఎట అదృశ్య ఎగుట కేమి కారణమై ఉండునని భువనమోహిని అనియే. వారిరువురి ఈ రీతి వాక్యార్థము జరిగే. భ్రమణి ఇలా అన్నది, దేవి నీవును మీ తండ్రికి ఏకపుత్రికయే కదా, ఆ చిన్నదానిని ఏదైనా భూతమో పిశాచమో ఎత్తుకొని పోయి ఉండవచ్చును అనెను. భువనమోహిని భూత ప్రేతములు అయిన ఒక వ్యక్తిపై ఆవహిల్లి ఆ వ్యక్తి బంధువులొసగు బలుల వలనను శాంతుల వలనను తృప్తి చెంది పోవును. అట్లు లేకున్నా స్తంభన మోహనాది మంత్రములచే పలాయన మగును. పూర్తిగా మనుష్య నెత్తికొని పోయి ఏ మొనర్చును. అయ్యో ఆ బ్రహ్మచారి ఎటకేగనో, ఆ చిన్నదానిపై నెంత మమత కలిగియుండెనో. పాపము ప్రేమయనునది ఎంతటి కష్టమునకైనను పాల్పడుచును కదా. ఇచ్చెదనను మాట మాత్రమే, ఇంకా వివాహమే కాలేదే. ఎచ్చటెచ్చట వెతుకుచున్నాడో పాపం. భ్రమర దేవి నీవు మాత్రం వివాహితవై ఉన్నదానవా? ఆ కళాభాను మహారాజు గారిని చూచి అయినా ఉండలేదే. ఆ పురుషోత్తముని ఎందే నీ భక్తి విశ్వాస ప్రేమను చుండలేదా? అన్నిటికీ మనసే కారణం. ఒక్క క్షణమున అతి దూరమునందున్న ప్రేమ పాత్రులను నరసి చనుదెంచు నదియే మనస్సే. పాతాళాది చతుర్దశ భువనముల అరక్షణములో తిరిగి వచ్చునది మనసే.
అనేక కోటి బ్రహ్మాండ బ్రహ్మ ప్రళయావక్త ఆదులనన్నిటినీ దాటి పరమాత్మ తత్వమును కాంచి అందు చొర నభ్యాసము దీయ తేజంబును గాంచన అసఖ్యమై యొక్క క్షణముననే అందుండి మరలా చెనుదించు బంధమోక్షము లొనరించునదియు మనస్సే. అందు మీ బోటి సాధ్వీమ తల్లుల మన మతి సాధుత్వమున అచంచలమై సంకల్పించిన మాత్రముననే అదియే పరమగతిగా నెన్నికగొని తదేక ధ్యాన పరిణిత పొందుచుండుట చూడవలయునా? వివాహమే కావలయునా? సంకల్పమాత్రమున చాలదా? ఆత్మతత్వమందరి యందు ఒక్కటే కదా. మనోగోళీ కేంద్ర సృష్టి పరికరభూత తత్వం వందరి యందు ఒక్కటియే కదా. ధారణ శక్తిచే అభ్యాస వశముచే మహోన్నతిగాంచు మీ బోటి వారలు ఇట్లననేలా ఇట్ల చెప్పనేలా. కలదానన ఆ బ్రాహ్మణులు తమ కష్టసుఖములను చెప్పుకొనుచునే కాలంబంతయు గడిపిరి. మన కళాభానుని కథ కొంతవరకు మాట్లాడి సాంగము కానీయరైరి. వారలి రాత్రి మన యూరనే ఏదో ఒక ధర్మశాల యందు శయనించి ఉందురు. రేపటి ఉదయమున వెదకి మన రాకుమారుని కథను తెలుసుకొని చనుదించదనిక దడయక మందిరమున కరిగెదమనిన ఇరువురు మాట్లాడుకొనుచు ఊరిలోకి వచ్చుచుండిరి. అప్పటికి 11 గడియల రాత్రి కావచ్చెను. జ్యోతిర్గణములను చంద్రభగవంతుడును తప్ప మరెవ్వరునూ లేరు. పక్షులు రెపరెపమని ఎగిసే. ఒక చెట్టు నుండి మరి ఒక చెట్టును వ్రాలుచుండే. కొమ్మలకెగురుచు దుముకుచు శాఖ మృగము లేదైనా ఫలములు భక్షించి పారవేయుచున్న నా రాజపథ పార్శ్వమునందున్న పాలి చెట్ల క్రింద టపటప శబ్దమగుచుండే. నా తరుణులు సహజ వీరులు కాన నులికి పడుచు నటు నిటు చూచుచు కాలము మీరి ఉన్నందున పెద్దల ఆక్షేపము కలుగునని చింతించుచు అడుగులు తడబడ నడుచుచుండిరి. ప్రక్కనుండు చెట్ల చాటు నుండి ఒక వ్యక్తి భయంకర ఖడ్గమును ధరించి తటాలున ఆ కాంతలకెదురై వచ్చి నిలిచె. అతని ముఖమునకు నల్లగా మసిపోయబడి ఉండే. తెల్లని కృత్రిమ గడ్డము కట్టబడి ఉండే. నల్లని చీటీగుడ్డ తలకట్టు కట్టబడి ఉండే. అతడు 45 వయస్సు కలవాడై భయంకరాకారముతో ఒక శిథిల వస్త్రమును ధరించి ఉండే. అతని వెంట మరి 2 ఖడ్గములు ధరించి తమ రూపము బయలుపడకుండునట్లు ముఖమున తెల్లని చుక్కలు పెట్టుకొని కంబడి చుట్టలు తలపై వేసుకొని చల్లడముల తొడగి క్రూరాకారముతో జనుదించిరి. ఆ ముగ్గురు భువన మోహినిని నా అదిమి పట్టుకొని నోట బట్టలు దురికి కాలు చేతులు బిగయగట్టి ఎత్తుకొని దేవాలయ మార్గముగా చెట్ల చాటునకు పోయిరి. ఆ విపత్తును కని భ్రమణిక కెవ్వున కేకవేసి స్మృతి తప్పి నేలబడియే. మణిసంజనపు పురమునకు వెలుపల గుడిసెలు వేసుకొని కాపురము ఉన్న బీదజనుల కేక విని పరుగున చెనుదెంచి ఇచ్చటబడియున్న శ్రీని గని ఇది రాజాంతఃపుర పరిచారికయ్యగు భ్రమణిక అని తెలుసుకొని కూతలు పెట్టిరి. ఊరంతయు కూతలెగసె. వీధి నుండి జనులు గుంపులై దేవాలయ మార్గముగా పరుగిడుచుండిరి. పురరక్షక భటులు తమ ధనుర్మానాది సాధనములతో పరిగెత్తి వచ్చి అచ్చటబడియున్న కాంత చుట్టూను మూగియున్న జనులను వెనుకకు త్రోయుచుండిరి. ఈ వార్త రాజనగరమునకు తెలిసి అంతఃపురమునందుగన్న భువనమోహిని లేకయుండే. ప్రతి శుక్రవారమును దేవీ పూజలొనర్చి వచ్చి అంతఃపురమున ఉండెడి తీరున ఉన్నారనియే వారనుకొనియుండిరి. రాజునకును రాజదేవేరులకును కలవరంపాటు జనించే.
రాజధర్మము నేమియు పాటింపక సామాన్యుని రీతి నడుచుచు భాతచార్యై ఆ రాజేంద్రుడు దేవాలయ మార్గముగా పరుగుడుచుండె. రాజదేవేరులిరువురును రాణివాస నిర్బంధములేమియు పాటింపక అలసటచే త్రొట్రిల్లుచు అడుగులు తడబడ నేర్చుచు పోవుచుండిరి. తనకా భువన మోహిని ఒసెంగెదరను మాట పుట్టినప్పటి నుండియును తనపై నా కన్యకకిష్టము లేదని తెలిసియు 1-2 పర్యాయముల కాంతచే చీవాట్లు నొందియు నా కన్యక మీదనే ప్రేమ కలిగియున్న లోమకేశుడొక ఖడ్గము గేలనంది త్రొట్రిల్లుచు రాజమార్గమున అత్య ఆతురతో పరుగెత్తుచుండె. నా అంతఃపుర పరిచారిక పడియున్న చోటునకు పోయి ఆ రాజేంద్రుడు అమ్మ భువనమోహిని ఎని అరిచె. రాజు యొక్క ధ్వని విని రాజభటులో అచ్చట మూగి ఉన్న ప్రజలను మార్గము విడిచి భయభ్రాంతులై నలుప్రక్కల ఒదిగి నిలుబడిరి. పడియున్న భ్రమణికను తట్టి మెల్లన లేవనెత్తి ఎదపై ఒరగించుకొని భ్రమణికా భ్రమణికా అని ఒక విధమగు గద్గద స్వరముచే పిలిచె. పరిచారికకు స్మృతి కలిగి భువనమోహిని అయ్యో భువనమోహిని అని అరచి మరలా నేలపడియే. రాజదేవేరులా సమయమున దద్దరిల్లి భువనమోహినికేదియో అపాయము తటస్థించినదని అందరూ ఒక్క పెట్టున హోరుమని ఏడ్చిరి. రాజదుఃఖమునకు మేరయే లేదు. ఆ గోడుగాంచిన నమస్క యోగులైనను స్థిర చిత్తము కలిగి ఉండజాలరు. పామరుల సంగతి చెప్పనేలా చేటికకు మరలా స్మృతి కలిగే. రాజు తన దుఃఖమును అణుచుకొని చేటికకు చేద చేర్చి దాసి భువనమోహిని ఏమయ్యే అని అడిగే. దాసికి పూర్తిగా స్మృతి కలిగే. రాజు తన్నెరిగించుకొని కూర్చుండి ఉన్నాడని కలవరపాటుచే లేచి చేతులు జోడించుకొని దేవా నేడు శుక్రవారమైనందున దేవి పూజలో నడిచి వచ్చుచుండగా ఈ నదీ తీరం వందిద్దరు బ్రాహ్మణులు మన భువనమోహిని వివాహ విషయమును లోమకేశుల వారి వృత్తాంతమును తమ పేరును చెప్పుచుండిరి. వారి దేశ వృత్తాంతములు వారి కష్టసుఖములు మాట్లాడుకొనుచుండిరి. మన దేశ వృత్తాంతములు ఇంకా ఏమైనను రహస్యములు మాట్లాడుదురు ఏమో అని అట్లే నిలుబడి వినిచుండగా వారంతటిలో చాలించి ధర్మసత్ర మార్గముగా పురములోనికి పోయిరి. మేమీ మార్గముగా ఇంటికి వచ్చుచుంటిమి. ఈ చెట్లు చాట నుండి 3 పురుషులు తెంచిరని చెప్పి ఏడ్చుచు మా దేవి సిగ పట్టి నోట గుడ్డలు దురిమి కాలు చేతులు బీగగట్టి ఎత్తుకొని దేవాలయ మార్గముగా ఉత్తర దిశ బట్టి పరిగెత్తిరి. నేను దుఃఖము పట్టలేక గట్టిగా అరిచి నేలను కూలితి నని చెప్పగా అందరూ బోరుమని ఏడ్చిరి. పురమంతయు ఘూర్ణామయ మానమయ్యే. సైన్యాధిపతి చెనుదెంచె. దిక్కులకును నా కాంత తెరవయే నియమింపబడియే. తదేక మనోభావము చేనున్న లోమకేశుడి వార్త వినినంతనే మన్మథోన్మాదమున ప్రేమానుబంధమున మైమరిచి ఎవ్వరికి చెప్పక ఆ రాత్రియే వెతుకుచూ ఖడ్గధారి అయి ఉత్తర దిశగా వెడిలిపోయే. మంత్రి నియామకమున సారథి ఒక రథమాయత్తపరుచుకుని వచ్చే. ఆ బ్రాహ్మణులే ఈ ఘోర కార్యమునర్చి ఇందురాయని రాజు దాసినడిగే. అయ్యో శుద్ధ శ్రోత్రియులు వారికి ఇలాంటి పుత్రికలు వియోగము తటస్థించి ఉన్నందున వెదుకుచూ వచ్చినట్లు వారి మాటల వలన స్పష్టమగుచున్నది. వారలను అనుకొన్న
లేని పాపము ఆర్జించినట్లగునని దాసి చెప్పే. అంత దేవేరుల తోడను జేటిక తోడను రథముపై ఆరోహించి దుఃఖించుచున్న దేవేరులను విశ్వసించుచు ఆ రాజేంద్రుడు నగరకు జనియే. అట మూగియున్న జనులు పురరక్షక భటులను వారి వారి ఉనికిపట్టులకు అరిగిరి. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం.